ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే అమ్మా. నమస్తే. వినాయక నిమజ్జనం గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి. ఏ విధంగా చేయాలి, ఎలాగ చేయాలి, ఎలా చేయకూడదు? అమ్మ, ఎవరినన్నా మనం ఇంటికి పిలిస్తే మర్యాదలు చేస్తాం. ఎన్నాళ్ళు చేయగలమమ్మా? పెట్టుకున్నన్ని రోజులు. పెట్టుకున్నన్ని రోజులు మర్యాద చేస్తూ ఉంటే కుదురుతుందా మనకి? మరి ఎందుకు పెట్టుకోవాలి అప్పుడు? అందుకే కొద్ది రోజులు రమ్మని పిలుస్తాం. వచ్చాక మళ్ళీ వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపాలి. యథాస్థానం గచ్చ గచ్చ సురేశ్వర అని చెప్పి పంపిస్తాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడికి వెళ్ళినైనా మా ఇంటికి వచ్చావు, సంతోషం, మా పిలుపుని మా అతిథిగా వచ్చావు అని చెప్పి పంపిస్తాం. ఈ చెప్పేటటువంటి పద్ధతులు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళమంటే, ఎక్కడి నుంచి వచ్చాడు వినాయకుడు? మట్టిలోంచి వచ్చాడు కనుక మట్టిలో కలిపేయాలి. మాకు పల్లెటూళ్ళల్లో పొట్లపాదులో పెట్టేస్తాం వినాయకుడిని, పత్రిని. పొట్లపాదు దగ్గరికి ఎవరు వెళ్ళరుగా. పొట్లపాదుల దగ్గరికి అశుచిగా పెడితే చెట్టు పాదు మాడిపోతుంది. అందువల్ల కొంచెం అశుచిగా ఉన్నవాళ్ళు వెళ్ళరు గనక పొట్లపాదులు పెట్టేసేవాళ్ళం. లేదమ్మా, మనకు అంతంత లేదు కదా, పొట్లకి పందిరేయాలి, పాదు కావాలి, ఇక్కడ లేవుగా, తులసి మొక్కలో పెట్టచ్చు. పెద్ద విగ్రహం తులసి మొక్కలో పెట్టలేము, పొట్లపాదులో పెట్టలేము. ఏం చెయ్యాలి? నీళ్లల్లో నిమజ్జనం చేస్తాం. ఇంకా కొంతమంది ఇంట్లో గాదెలు ఉండేవి పూర్వకాలం. తెలుసు కదా గాదె అంటే ధాన్యం నిల్వ చేసుకునేటటువంటి పెద్ద పెద్ద బుట్టలు లేకపోతే గదులు కట్టేసి ఉండేవి. మాకు పురి ఉండేది. వరితో చక్కగా తాడులాగింతలావు తాడు వస్తుంది, వరి తాడు కట్టి దాంతో చుట్టలు 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 చుట్టి చక్కగా ఇల్లులాగా తయారు చేసి దాంట్లో ధాన్యం పోసి పైన కప్పు పెట్టేసేవాళ్ళం. ధాన్యం నిల్వ ఉంచే పద్ధతి అది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క వర తాడు తీసి అందులోంచి ధాన్యం తీసుకునేవాళ్ళం. దాంట్లో పెడతారు కొంతమంది తీసుకెళ్లి వినాయకుడిని. ఖచ్చితంగా నిమజ్జనం నీళ్ళల్లో చేయాలన్నది కాదు, ఏం లేదు. నిమజ్జనం కాదు, ఉద్వాసన. నీళ్లలో చేస్తే నిమజ్జనం అంటాం. ఇంకా కొంతమంది పొలంలో తీసుకెళ్లి ఈశాన్యం మూల పెట్టేస్తారు. ఈశాన్యం మూల కొంచెం తవ్వి ఎవరైనా కాలేసినా అటేసినా బాగుండదు కదా అని చేత కొంచెం లోతుగా అందులో పెట్టేస్తారు. లేనప్పుడు నీళ్ళు అందుబాటులో కనుక పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పొలంలో పెట్టలేం, గాదిలో పెట్టలేం, ఇంట్లో పెట్టలేం, తప్పనిసరిగా నీళ్లలో వేయాల్సిందే. నీళ్లలో వేయడానికి తీసుకెళ్లి పెడతారు. అది మిగిలిన ప్రసాదాలు అలాగే పత్రి పువ్వులు అవన్నీ కూడా నిమజ్జనం చేయాల్సిందేనా? నిమజ్జనం చేయాలమ్మా, అన్నీ కూడా. దానివల్ల కూడా ఉపయోగం ఉంది. లేదంటే చిన్న చిన్న విగ్రహాలు అయితే బావిలో పట్టేసేవాళ్ళు పూర్వకాలం, ఆకులతో సహా. ఎప్పుడైతే ప్రసాదాలు ఏమి ఉండవు, అక్కడ ఉండేదల్లా పత్రే. ఈ పత్రిలో నేను చెప్పాను కదా, ఉమ్మెత్త, వాబిలి ఇలాంటివన్నీ ఉన్నాయే. వీటి ఘాటు వల్ల నీళ్లల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న దోమలు పురుగులు వస్తాయి బావిలో కూడా. వర్షాకాలం అవి కూడా పోతాయి. ఒక ఏడాది పాటు నీళ్లు శుభ్రంగా ఉంటాయి. ఓ 4-5 రోజులు అలా వాటిలో ఆ పత్రి అందులో ఉన్నాక తర్వాత నీళ్లు చేదుకునేటప్పుడు వాటిని తీసేస్తారు. దానివల్ల నీరు శుభ్రపడుతుంది. చెరువుల్లో వేస్తే చెరువులు శుభ్రపడతాయి. చెరువులో ఉన్నటువంటి మట్టితో తీసి విగ్రహాలు తయారు చేస్తారు గనక ఆ చెరువులోనే మళ్ళీ ఈ పత్రితో సహా విగ్రహాలని వేస్తే చెరువు బానే ఉంటుంది. అది చెరువులో కూడా పట్టేంత చోట్లు లేవు, చెరువులు నిండిపోతాయి పెద్ద పెద్ద విగ్రహాలకి. అప్పుడేమో నీళ్ళని ప్యూరిఫై చేయడానికి ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడేమో దానికి ఆపోజిట్ అవుతుంది. అంతే కదమ్మా. నీళ్లను ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? రసాయన పదార్థాలతో తయారు చేసినటువంటి విగ్రహాలను వేసేటప్పటికల్లా నదులు చెరువులు కూడా పాడైపోతున్నాయి. నదులు చెరువులు పాడైపోతున్నాయని మీరు అనుకుంటున్నారేమో పొరపాటు. నదులు చెరువులతో పాటుగా మన ఆరోగ్యం పాడవుతోంది. ఎట్లా అంటే, చెరువులోనో నదిలోనో ఈ రసాయన పదార్థాలు ఉన్నటువంటి వాటిని వేస్తే ఆ నీళ్లు మట్టి పొరల ద్వారా నెమ్మదిగా పంట పొలాలకి కూరలకి వచ్చి ఆ నీళ్లు వేళ్ల ద్వారా స్వీకరించినటువంటి పంటల నుండి మనం తినే ఆహారంలోకి వచ్చి అన్ని వ్యర్థమైన రసాయనాలన్నిటినీ మనం ఎలా తింటున్నామంటే నేరుగా తినడం కాదు, నీళ్లని పాడు చేయడం ద్వారా మనం రసాయనాలు తింటున్నాం. మన చేతులారా చేసుకుంటున్నాం. ఒకప్పుడు 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడు ఏలూరులో ఒక ప్రాంతం అంతా
ఒక రకమైన వ్యాధి వచ్చింది అన్నారు. అవునమ్మా. దాన్ని గమనించుకుంటే ఒక ప్రాంతంలో ఉన్న కూరగాయలు తిన్న వాళ్ళకు వచ్చింది. కనుక్కుంటే అదంతా ఆ పక్కన ఉండేటటువంటి వేస్ట్ వాటర్ వెళ్ళిన దాంతో పొలాలు పండించినటువంటి వెంటనే దానికి చర్యలు తీసుకున్నారు. ఇలా ఒక చిన్న ప్రాంతంలో ఒకదాన్ని గమనించుకున్నాకన్నా ఆలోచన రావద్దా? మరి మనం తినేటటువంటి వరిలో కూడా ఇంత కొద్ది ట్రేసెస్ ఆఫ్ లెడ్ లాంటివి ఉన్నాయంటే కారణం ఏమిటి? నీళ్లలో పడి ఆ నీళ్ల ద్వారా భూమిలోకి వెళ్ళి, ఎలాగూ నీళ్లు భూమిలో పొరల్లోంచి లోపలికి పెడతాయి కదా. ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడున్న చెట్టుకు నీరు అందుతుందా లేదా అంత దూరంలో వేరు ద్వారా, అలా వెళ్ళి దాంట్లో కూడా వెడుతున్నాయి. అందువల్ల ఏ పర్యావరణ స్పృహ కోసమని చెప్పి మనం గణపతి నవరాత్రులు చేసుకుంటున్నామో దానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం, అంతరిక్ష కాలుష్యం, ఆకాశ కాలుష్యం, ఇన్ని చేస్తున్నాం. దానికి తోడు నిమజ్జనం చేసేటప్పుడు బోలెడంత సౌండ్. ఇప్పుడు నేను చెప్పింది ఏమిటి? వాయు కాలుష్యం, ఆకాశ కాలుష్యం అంటే శబ్ద కాలుష్యం. ఆకాశాన్ని శబ్ద గుణకం అంటారు. ఆకాశాన్ని కలుషితం చేయడం అంటే శబ్దాలతో పాడు చేయటం. చాలు కదమ్మా. ఇన్ని చేసి మరి గణపతి సంతోషిస్తాడని మనం అనుకుంటే మనం తెలివిగల వాళ్ళమో కాదో అర్థం చేసుకోవాలి. మన విఘ్నతకే వదిలేయాలి. ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మారే వాళ్ళు మారుతున్నారు, మారని వాళ్ళు అలా కంటిన్యూ చేస్తారు. అమ్మ, తెలియక పొరపాట్లు చేసిన వాళ్ళు మారుతున్నారు, తెలిసి పట్టించుకోని వాళ్ళు అలా ఉన్నారు. మరే ఇంకా రాను రాను ఇంకేం చూస్తాము. బాగుపడతారనే ఆశిద్దాం. ఎందుకు ఎప్పుడు కూడా సానుకూల దృక్పథంతోనే ఉందాం. ఆశాజీవులం కదా. ఈ ఏడాది కన్నా వచ్చే ఏడాది కాలుష్యం తగ్గుతుందని ఆశపడదాం, ఆ పై ఏడాది ఇంకా తగ్గుతుందని ఆశపడదాం. తప్పేం లేదుగా. ఇప్పటికే కొంచెం అవగాహన వచ్చిందమ్మా. ఒక 10 ఏళ్లుగా ఇదే ఉద్యమంగా చెప్తున్నాం కదమ్మా, మట్టి వినాయకుళ్ళు చెయ్యండి, రసాయనాలు వద్దు, రంగులొద్దు అని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ధన్యవాదాలు.